హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన బిగ్ బాస్ నామినేషన్స్లో తనూజ అయితే ఫస్ట్ ఇమ్మాన్యుయల్ని పిలిచి, సో ఇమ్మాన్యుయల్తో ఫస్ట్ ఫ్రెండ్షిప్ నాకు నువ్వే ఉండేది, బిగ్ బాస్ రాకముందు నుంచి నాకు నువ్వే ఫ్రెండ్ ఉండేది, సో నువ్వు నాతో ఇట్లా ఉండడం లేదు, నాతో కలవడం లేదు, సో అందుకే నేను నామినేషన్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి, సో ఏడ్ చేసి, సో నాతో బాండింగ్ లేదు, నువ్వు నాకు దగ్గర రావడం లేదు, ఏమన్నా చెప్పుకోవాలంటే ఏమన్నా కష్టం చెప్పుకోవాలంటే నాకు హౌస్లో నువ్వే కదా ఉండేది, నువ్వే నాతో కొట్లాడపడితే ఎట్లా అనేసి ఏడ్చుకుంటా సో తన పాయింట్స్ అయితే చెప్పింది. సరే మళ్ళీ ఇమ్మేనల్ కూడా ఏడ్చుకుంటా నేను ఇట్లా అని చెప్పేసి నువ్వు నాకే బెస్ట్ ఫ్రెండ్ నువ్వు అనేసి చెప్పి ఇద్దరు ఒకరొకరు ఏడ్చుకునేసి కాంప్రమైజ్ అయిపోయి, సో మళ్ళీ పాయింట్స్ మాత్రం వాళ్ళు చెప్పిన పాయింట్స్ కాంప్రమైజ్ అయిపోయినాక, సో ఇప్పుడు నిన్నే నేను నామినేషన్ చేయడం లేదు, సో అయిపోయిందనేసి మళ్ళీ డెమాన్ పవన్ పేరు చెప్పింది ఆమె. సో డెమాన్ పవన్ ఇప్పుడు ఏమన్నాడు, ఓహో ఇంతసేపు మీరంతా మాట్లాడుకుంది కామెడీనా అన్నాడు. కరెక్టే అతను చెప్పింది, డెమాన్ పవన్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే నువ్వు నామినేషన్ ఏమని చెప్పి ఇక్కడ పిలిచినప్పుడు నువ్వు నామినేషన్ చేయకోకుండా, సో మీరు అట్లా తప్పుడు ముందే మాట్లాడుకోవచ్చు కదా. 1 వీక్ టైం ఇచ్చింటారు, నామినేషన్స్ మండే జరుగుతుంది, సో అంతకుముందు మీరు మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు నాతో ఫ్రెండ్షిప్ ఇంతకుముందే ఉంది నీకు నాకు 1 మంత్ క్రితం బిగ్ బాస్ రాకముందు నుంచి. అప్పుడు జాతిరత్నాలు కుక్ విత్ జాతిరత్నాలు షోలో నుంచి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది. సో అప్పుడే మీరు అప్పటి నుంచి ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో మీరు మాట్లాడుకోవచ్చు కదా. సో మీరు నామినేషన్స్ ఇచ్చినప్పుడు నామినేషన్ వేయకోకుండా, సో అక్కడ వేయాలని చెప్పి, సో మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ అడ్డొచ్చేసి నువ్వు కాంప్రమైజ్ అయినావు. మరి నువ్వు సంజనాకి ఏం చెప్తావు, నువ్వు ఎందుకు నామినేషన్ చేయవు ఇమ్మాన్యుయల్ని అని చెప్తావు. సో ఆమె కరెక్ట్ చెప్పింది, ఆమె పర్ఫెక్ట్ చెప్పింది, నేను చేయను ఇమ్మాన్యుయల్ని, నేను నామినేషన్ చేయను అనేసి సంజన చెప్పింది. మరి ఇక్కడ నువ్వు తనుజ నువ్వు చేస్తా అంటే ఏంది చెప్పు. మరి నువ్వు ఇమ్మాన్యుయల్ని నామినేషన్ చేయాలని పోయి, సో మరి మీరు ఇద్దరు ఎమోషన్ అయిపోయి బాధపడి ఏడ్చుకుంటా, నువ్వు మాట్లాడితే ఆయన ఏడ్చుకుంటూ మాట్లాడేస్తే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఇమ్మాన్యుయల్ని నామినేషన్ చేయలేదు నువ్వు. సో అక్కడ సంజన కూడా అదే కదా చెప్పింది, ఆమె ఓపెన్గా చెప్పింది. సో నేను చెయ్యను ఇమ్మాన్యుయల్ని ముందే చెప్పేసింది ఆమె. సో నేను ఏం జరిగినా నేను ఇమ్మాన్యుయల్ చేయనని చెప్పింది. మరి నువ్వు చేసిండేది కదా, నువ్వు చేసిండేదే నువ్వు చేసిండేది ఆమె చేస్తుంది, కరెక్టే కదా. ఈ విషయంలో ఆమె కరెక్ట్. సో నువ్వు పాయింట్స్ పెట్టేసి మరి అది వద్దని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ డిమాండ్ పవన్ని నామినేషన్ చేస్తున్నావు. ఏందో తనుజ గేమ్ లాస్ట్లో ఫైనల్కి వచ్చేటప్పుడు ఇట్లా చిన్న చిన్న మిస్టేక్సే కప్పుకి నిన్ను దూరం చేసేది. తనుజ కొంచెం ఈసారైనా బాగా ఆడుతుందేమో, మంచి కోపం తగ్గించుకొని కొంచెం గేమ్ బాగా ఆడుతుందేమో చూద్దాం.